శివాంజీ, నా భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. ఏమిటో చెప్పమ్మా. నాన్నగారికి శత్రువైన రాజాని చూడకుండా ఉండాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఎంతో ఆలోచించాను. రాజాని చేసుకుని నాన్నగారిని బాధపెట్టడం కంటే హరిని చేసుకుని నాన్నగారిని సంతోషపెట్టడం కన్న కూతురుగా నా బాధ్యతని నిర్ణయించుకున్నాను. చాలా సంతోషమమ్మా. ఆలస్యం చేసినా చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాం. ఓహో, త్వరలోనే మా పెళ్లికి ముహూర్తం పెట్టించండి. ఆలస్యం చేస్తానా? శుభం. ఇప్పుడు చూడండి, హరి, ఇన్నాళ్లకు పండింది రామన పంట. అదేమిటన్నా, ప్రతి సంవత్సరం మన పంట పండుతూనే ఉండగా. అబ్బా, పంట అంటే ఇది మామూలు టీ ఆకుల పంట కాదురా. కొంటె గుంట మన కంట సెంటు కురిపించే పంట. మహాలక్ష్మి మన ఇంట అడుగు పెడతానంటోంది నీ వెంట. రోజా ఉంటానంటోంది రా నీ జంట. కాదా ఇది సిరుల పంట? ఏం మాట రాదే నీ నోటి వెంట శుంఠ? నీ మాట నిజమేనా అంట? అదే నిజమైతే 5 లక్షల ఎకరాల పంట. ఆ పంట పండితే ఉండని ఇంట. నిన్ను వదిలేసి పడి ఉంటారు రోజా వెంట. ఓరెత్తుంటరి, ఆ మాట వినగానే నేను అంత వెగటైపోయాను రా వక్ర బుద్ధి. చూడు, రోజా పెళ్లికి ఒప్పుకున్న ఈ శుభ సందర్భంలో ఒక్క దెబ్బకు 2 పిట్టలు రాలాలి. ఎలాగో నచ్చజెప్పి రోజాను రేపు దెయ్యాల మేడ దగ్గరకు తీసుకురా. మిగతా గ్రంథం నేను నడిపిస్తాను. రోజాకి నచ్చ చెప్పి దెయ్యాల మేడకు తీసుకురావాలి, అంతేగా? నాకు వదిలే. నువ్వెందుకు వచ్చావు? నేను తలగాలి కోసం వచ్చాను. నువ్వెందుకు వచ్చావు? నేను పిల్లగాలి కోసం వచ్చాను. అబద్ధం ఆడ వాయించేసాయి. ఇది నా తిల్లు ఇల్లు. నువ్వు తిల్లు కోసం వచ్చావు. తిల్లు నాకు కాబోయే భార్య. తిల్లు మిసెస్ కందస్వామి అప్పం కాబోతుంది. ముందు కొట్ట. తిల్లు నాకు కాబోయే భార్య. అసలైన మగడు నేను చూడబుడు. ఎవరైనా వచ్చి వీడిని కాపాడండి. ఏంటిది? మీరిద్దరూ ఇట్ట పోటాడుకోకండి అబ్బా. మా అన్న చిన్నాడంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని పడిచేస్తాడు. అయ్యా, మా అన్న పేరు చెప్పగానే ఇట్టయిపోయారేందబ్బా. ఇదిగో తిల్లు, మీ అన్న వచ్చినా సరే రాకపోయినా సరే నువ్వెవరు దాని పోయి వాళ్ళు తేలిపోవాలి. తిల్లు, ఇక్కడ రక్తపాతం తప్పదు. మా ఇద్దరులో ఒక్కళ్ళే మిగిలాలి. అందుకు అనవెందుకబ్బా? మా అన్న వచ్చాడుగా. మీ అన్న వచ్చేసాడా? ఏడు మీ అన్న? ఏడి నా బావా? మా అన్న బేగరా బేగరా. కొడుగా చిల్లు అనగారివా? అయితే నాకే లాభం. యజమాని ఆయన నన్ను కాదని పొన్నుస్వామి గారికి నీ చెల్లిని చాలా పెళ్లి చేస్తాం. ఆ పప్పులే ఉడకం. మీకు కాబోయే బావగారిని నన్ను బాగా మర్యాద చేసుకోండి, దండం పెట్టుకోండి. నన్ను బాగా ఎవరైతే బతిమాలుతారో వాడే నా బావ. కొడుకు గారు, మీ చెల్లెలు నాకు ఇచ్చి వివాహం చేయమని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ మనం చేసుకుని విన్నవించుకుంటాం. కొడుకు గారు, మీ వంశం వృద్ధి కావాలంటే మీ చెల్లెల్ని నాకే ఇచ్చి పెళ్లి చేయమని సముగతి వణంగి శిరందాల్తి కేట్టుకున్నదే. భక్తులారా, ప్రేమికులారా, మీకు చిన్న పరీక్ష పెడుతున్నాను. మీలో ఎవరైతే ముందుగా వెళ్ళి మీకు ఇష్టమైన దేవుణ్ణి దండం పెట్టుకుని వస్తారో వాడే నా చెల్లికి మొగుడు. ఏమిటిది? నా ఇష్ట దేవుడివి నువ్వే. నువ్వే నా గొడుగు దేవుడివి. అక్రమం, అన్యాయం. ఉద్రేకపడకు. పొన్నుస్వామి నా బావ. కందస్వామి, నా చెల్లెలకు మొగుడు దొరికాడు. మళ్ళీ గొడుగన్నా అంటే వాయించేస్తా. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. మీరు ఖాళీ బుద్ధి చెప్పండి. ఓ మిస్టర్ కంద, టేక్ యువర్ అంబ్రెల్లా. 3 రోజుల తర్వాత అప్పరా నా గొడుగా. సిగ్గు లేకుండా. హలో రోజా. హలో హరి. నాన్నగారు అంతా చెప్పారు. కమాన్. అంత తొందర 3 ముళ్ళు పడేదాకా ఆగాలి. చూడు రోజా, ఇవాళ చాలా మంచి రోజట. పూజ్యురాలైన మీ అమ్మగారు ఆత్మ తిరిగి ఆ దెయ్యాల మేడకు వెళ్ళి ఆవిడ దీవెన తీసుకురావాలని నా కోరిక. వెళదాం. నువ్వు వెళ్ళు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ప్లీజ్ పిక్. గాయత్రి, ఇప్పటికైనా చెప్తావా లేదా? ఆహారాన్ని ఎక్కడ దాచావు?
ఇన్నేళ్లు నిన్ను పోషిస్తున్నది ఆ హారం కోసమేనా నీకు తెలుసు అనుకుంటాను. తెలుసు శివానందం, ఆ హారం కోసమే నన్ను ఇన్నేళ్లు బ్రతికించి ఉంచావని తెలుసు. ఆ రహస్యం నా నుంచి దాటిన మరుక్షణం నన్ను చంపేస్తావని కూడా తెలుసు. శభాష్, చాలా విషయాలు తెలుసుకున్నావు. అయితే ఈ విషయం కూడా తెలుసుకో, నీ కూతురు నా కోడలు కాబోతోంది. ఎక్కడుంది నా చిట్టి రోజా? ఎక్కడుంది? ప్రస్తుతం ఇక్కడే మా దగ్గరే ఉంది. ఇదే మీ అమ్మగారి పేరిట కట్టించిన బంగళా. చూశావా రోజా, ఆలనా పాలనా లేక ఎలాంటి దుస్థితికి చేరుకుందో. పాపం, ఈ బంగళాలోనే ఆ మహాతల్లి, అదే మా అత్తగారి ఆత్మ తిరుగుతూ ఉంటుందంటారు. బిడ్డను హక్కున చేర్చుకోవాలని తల్లికుండే తపనే నీలో ఉంటే ఆ హారం ఎక్కడ దాచావో చెప్పే. నీ రోజాను చూసుకో, నీ భర్తతో హాయిగా కాపరం చేసుకో. నిన్ను నమ్మను శివానందం. ఆ రహస్యాన్ని రాబట్టేందుకు నువ్వు విసురుతున్న మరో వల ఇది. అలాగా? అయితే వచ్చి నీ కళ్ళతో నువ్వే చూడు. చూడు గాయత్రి, నీ రోజా నా పుత్రరత్నంతో వచ్చింది చూడు. రోజా, రోజా, నువ్వు ఈ దయ్యాల కొంపలో ఎక్కువసేపు మంచిది కాదు. నువ్వు రావటం చూసి నీ కోసం తహతహలాడే మీ అమ్మగారి ఆత్మ మరీ ఘోషిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ఇంటి పద. మైకేల్, రోజాని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. ప్లీజ్ త్వరగా త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి. భయపడకండమ్మా. ఇన్నాళ్ళు ఈవిని ఇక్కడ బంధించి ఉంచావా? ఈ తల్లి బాధతో పాడే పాటను దెయ్యం పాటగా ప్రచారం చేసి ఈ బంగాళాను నీ స్వప్రయోజనానికి వాడుకుంటున్నావా? ఈడియట్. హరి, గాయత్రి పిలుపు విన్న రోజాకు అనుమానం కలగొచ్చు కనుక వెంటనే మకా మార్చేయాలి. ఈ శవాన్ని మూడో కంటి వాడికి తెలియకుండా నీళ్లలో పడేయాలి. త్వరగా. ఏమిటి రాజా, మా అమ్మని చూసావా? మా అమ్మ ఇంకా బ్రతికే ఉందా? అవును రోజా, ఇన్నాళ్ళు ఆ దుర్మార్గులు ఆవిడ్ని ఆ మేడలోనే బంధించి ఉంచారు. ఆవిడ ఏడుపు అరుపు దెయ్య పిలుపుని ప్రచారం చేసి బయట వాళ్ళెవళ్ళు ఆ ఛాయలకు పోకుండా జాగ్రత్త పడ్డారు. నిన్న నిన్ను మీ అమ్మగారికి చూపించి ఆహారం కాజేయాలని చూచారు. నేను అడ్డుపట్టంతో ఆవిడ్ని నది మధ్య ఉన్న గాజు గదిలోకి మార్చారు. గాజు గదిలోకా? అవును రోజా, అద్దాలు పగలగొట్టి ఆవిడ గారిని కాపాడదామనుకుంటే నీటి ప్రవాహం అందరినీ ముంచేస్తుందేమో భయపడాగిపోయారు. వాళ్ళు ఆవిడ గారిని ఆ గాజు గదిలోకి తీసుకెళ్లే మార్గం బహుశా మీ ఎస్టేట్ హౌస్ లో నుంచే ఉంటుందని నా అభిప్రాయం. లేదు రాజా, ఆ ఇంట్లో ప్రతి అంగంలో నాకు తెలుసు.
తలలు మార్చే దుర్మార్గులు తలుపులు కనిపించేలా పెడతారా? మీ ఎస్టేట్ లో ఉన్న రహస్య మార్గం కనిపెట్టాలి. ఆ దుర్మార్గుల బారి నుంచి మీ అమ్మగారిని రక్షించి బయటికి తీసుకురావాలి. అది ఎలా సాధ్య రాజా? అరే, నేను ఉపాయం ఆలోచించే ఉంచానురా. మనం అవతారాలే మార్చాలి. అవతారం? అవునరా, ఇక నుంచి నువ్వు పొన్నుస్వామి కాదు, సాంబార్ సుబ్బయ్య. సాంబార్ సుబ్బయ్య? నువ్వు? నేనా? నువ్వు ఉంటే సరే. ఓకే. ఓకే.